సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నా. ఏదంటే భయ్ మన ఇక్కడ ఎంక్లోజర్ తీసుకొచ్చినాం భయ్. దేనికంటే ఇది M.2ది. సో ఇక్కడ నా దగ్గర ఇది పాత M.2 ఉంది. సో ఈ M.2 ఉంది కదా, సో ఈ M.2కి సంబంధించి ఎంక్లోజర్ తీసుకొచ్చాను. ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఇది వచ్చేసరికి అయితేనేమో ఆఫ్లైన్లో 800 రూపీస్ ప్రైస్ అయితే పడ్డది. సో అన్బాక్సింగ్ చేసేసి ఎలా ఉంటుందని చూపించేసేద్దాము. సో ఇది ఇట్లుంటుంది. బాక్స్ ఓపెన్ చేసి చూపించేస్తాను. బాక్స్లో ఉన్న కంటెంట్ ఇవే, ఇంకేం లేవు. సో ఇవి కాంపోనెంట్స్ అయితే ఇవి మెయిన్ ఇవే బై. అండ్ మీకు పెద్దగా ఏం హెవీగా కూడా అవసరం అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ కేబుల్ అనమాట. సో కేబుల్ నీట్గా తీసేద్దాం, ఫస్ట్ పక్కకు పెట్టేసేద్దాము. ఇక్కడ కేబుల్ ఏంటంటే 2-in-1 కేబుల్ అనమాట. సో ఫస్ట్ ఇది Type-C ఇంటర్ఫేస్ ఎంక్లోజర్కి వెళ్తుంది. అండ్ ఈ కేబుల్ వచ్చేసరికి అది 2-in-1. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది Type-Cకి వెళ్తుంది, స్మార్ట్ ఫోన్స్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇది Type-A ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్స్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది చిన్నది కనిపిస్తుంది కదా ఇది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎంక్లోజర్ ఇదే చాలా కీ పాయింట్ ప్లే చేస్తుంది. ఇది ఇక్కడ పెడదాము. అండ్ ఇక్కడ కాంపోనెంట్స్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే మన ఎంక్లోజర్ అనమాట. సో ఈ ఎంక్లోజర్ వచ్చేసరికి చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ మంచి ప్యాకింగ్ అవన్నీ కూడా చేసిరన్నమాట. సో లోకల్ బ్రాండే, పెద్ద హెవీ మంచి బ్రాండ్ అది ఇది అన్నది ఏం లేదు. ఇక్కడ సీల్ తీస్తే బాగుంది. పైన మెటల్, సో మెటల్ బాడీ ఉంది, హీట్ ఈజీగా రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఎట్లా ఓపెన్ చేయాలంటే బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్లిప్ ఉంది, దీన్ని గట్టిగా ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట. సో ఎంక్లోజర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఓకే కదా. మీకు అన్నిటిది ఇక్కడ లెంత్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ Type-C ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. ఎలా పెట్టాలి అంటే ఇక్కడ మనది M.2 ఉంది కదా. సో ఈ M.2ని దీంట్లో ఈ స్లాట్లోకి పెట్టేసి, ఓకే ఫస్ట్ మర్చిపోయిన ఏంటంటే ఇది తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఇక్కడ దీనికి పెట్టాలన్నమాట. సో ఫస్ట్ ఇది పెట్టేసి సెకండ్ ఈ స్లాట్లకి పుష్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సౌండ్ వచ్చింది క్లిక్ అని. సో దాని లోపలికి వెళ్ళిపోయాక దీనికి కింది కనేసాలి. 70 ఫీట్ ఇట్లా పుష్ చేయగానే ఇది ఆ హోల్లోకి వెళ్ళి సెట్ అయిపోతుంది ఇది. సో క్లీన్గా నీట్గా అవుతుంది కదా. సో ఈ ఎంక్లోజర్ వల్ల బెనిఫిట్ ఏంది, మొదటిది ఏంటంటే బల్కీగా ఉంటుంది బై, లైట్ వెయిట్, స్మాల్ ఏరియాలో కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే బ్యాక్ ఈ క్యాప్తో పెట్టుకొని పెట్టుకోవచ్చు. పుష్ చేసి, సో ఇక్కడ ఇది పుష్ చేసి ఇట్లా చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనము దీన్ని Type-C పోర్ట్తో ఇక్కడ పెట్టేసుకొని మనం ల్యాప్టాప్ కానీ దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఎంక్లోజర్కి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. అవి యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ ఆల్సో షేర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.